మహాలక్ష్మి పథకం పెట్టి ఆడోళ్ళకి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పెట్టినప్పటి సంది రోజు ఏదో ఒక వార్త ఈనొస్తుంది కదా. మరి ఏం వార్త చెక్కలు కొడుతుందని అంటే లచ్చక్క చెప్పినట్టు ఆడులకు ఉచిత బస్సు ప్రయాణం సవలత వచ్చినాక దినం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతుంది కదా. కూసునుడు కుబేరుడెరుగు కానీ నిమ్మలంగా నిలబడదామన్న సుత జాగ దొరుకుతలేదని మొగోళ్ళు మొత్తుకుంటా అంటే బస్సులు చాలతలేవని కొందరు ఆడోళ్ళు ఆగమవుతారు పాపం. ఇక ఇదే కాకుండా ఇంకో కొత్త తక్లీఫ్ వచ్చిందని దాన్ని తప్పించేటందుకు సజ్జన్ నర్సాదే స్వయంగా రంగంలోకి దిగిండు. మరి అసలు పంచాయతీ ఏంటిదనంటే బస్సు ఫ్రీనే కదా అని చెప్పి 2-3 స్టాపులు అవుతాలనో లేకుంటే పక్కూరికో పోయేటోళ్ళు కూడా ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కుతారట. పల్లె వెలుగు ఎక్కితే చాలా స్టాపులు ఉంటాయి, ఊకూకే ఆపుతారనుకొని ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతారట చాలా మంది. ఇక దీంతో ఎక్కువ దూరం పోయేటోళ్లకు తక్కువ తిప్పలైతే లేదు. 50-60 కిలోమీటర్ల దూరం పోయేటోళ్లకు సీట్లు సుతా దొరుకుతలేవు బస్సులల్లా. అంతేకాదు స్టాపులు స్టేజీలు ఉన్న కాడ కాకుండా వేరే కాడ ఆపమని కండక్టర్లు డ్రైవర్లతోని పంచాయతీ పెట్టుకుంటారట కొందరు. గవర్నమెంటే ఫ్రీ టికెట్ ఇస్తుంటే ఆపడానికి నీకేమవుతుంది, నువ్వు ఎన్నో ఆపితే మళ్ళీ ఇంటికి పోయేటందుకు వెనకకి నడుచుకుంటూ రావాలనా అని గదమాయించుడు సుతా అవుతుందట కొన్ని బస్సులల్లా. ఇక ఈ విషయాలన్నీ సజ్జనార్ సార్ దాకా పోయినాయి. ఆర్టీసీ ఎండి హోదాలో వీడియో తీసి పెట్టిండు. తక్కువ దూరం పోయేటోళ్ళు పల్లె వెలుగు బస్సులే ఎక్కుర్రి, ఎక్కువ దూరం పోయేటోళ్ళు ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుర్రు అని చెప్తాండు. అట్లనే ఎక్స్ప్రెస్ బస్సులు సుతా స్టేజీల కానీ ఆపుతారట.